ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు. గడిచిన 6 నెలలు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి ఈ 7వ నెల జూలై నెలలో మనలందరినీ ప్రవేశింపచేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. వస్తున్న దారిలో దుద్దుకూరు వరకు బాగానే ఉంది, కానీ వాతావరణం సరిగ్గా ఆ దుద్దుకూరు బైపాస్ దిగేసరికి భారీ వర్షం, చాలా పెద్దగా వర్షం పడతా ఉంది. పాస్టర్ గారు నేను అనుకున్నాము, అయ్యో వర్షం పడుతుంది, విశ్వాసులందరూ ఎలా వస్తారో మందిరానికి అని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికల్లా మీరందరూ కూడా మందిరంలో ఉండి చక్కగా దేవుణ్ణి పాడి స్తుతించి ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ విశ్వాసం, దేవుని మందిరం మీద ఉన్న మక్కువ, దేవుని అందున్న భయభక్తులను బట్టే దేవుడు ఏ కార్యాలన్నా చేస్తాడు. అలాంటి కార్యాలు యేసుతో నెల ప్రారంభ కూడిక ఈ జూలై నెల 1వ తారీఖు ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ ఆయన జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి సమయంలో కొన్ని నిమిషాలు పూర్ణ మనసుతో ఆయన ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి, అందరం కలిసి హృదయపూర్వకంగా దేవాతి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చప్పట్లు కొడుతూ నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కూడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇలలో ఏదియు
అందరూ కూడా కలిసి పాడదాం. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు. అందరూ కూడా పాడదాం. నీ నీడ చాలయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతును. పాడాలి. నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా స్వరాలు తెరిచి ఏకస్వరంగా ఆయన్ని స్తుతిద్దాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా నోరు తెరిచి యేసయ్యా ఆ సర్వోన్నతుని నామాన్ని బిగ్గరగా నోరు తెరిచి స్మరించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరచండి. యేసయ్యా, యేసయ్య నామము బలమైన దుర్గము, పరిమళ తైలాభిషేకము ప్రతి ఒక్కరి తలల మీద. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయా 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 యేసయ్యా. స్తోత్రమయా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మెల్లని స్వరాలతో ఆయన్ని స్తుతిందాం.
కృపతో నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనందరం కూడా సిద్ధపడదాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. గడిచిన కాలమంతా కూడా మీరే మమ్మల్ని కాచి కాపాడి 6 నెలలు కూడా మీరు రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మిమ్మల్ని పాడి స్తుతించి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేసి నిన్ను స్తుతించి మీ నామాన్ని కనపరిచున్నాం తండ్రి. ఇప్పుడు మీ దాసుని నిలబడి మీ వాక్యాన్ని అందిస్తుండగా ఈ జూలై నెలంతా కూడా ఈ వాగ్దానాన్ని మేము చేత పట్టుకుని ముందుకు సాగలాగన ఒక వాగ్దాన రీతిగా మీరే నాతో మాతో అందరితోనూ మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరికి వినుబుద్ధిని దయచేయండి. నిలబడేది ఎవరైనా మాట్లాడేది మీ వాక్కును మేము నమ్ముతున్నామయ్యా. ఈ జూలై నెలలో మంచి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, ప్రతి విధమైన అల్లరి శక్తులను ఆటంకాలను యేసు నామములో లయపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ లైన్గా కూర్చుందామండి. అందరూ లైన్గా కూర్చుందాం. అందరూ లైన్గా కూర్చుని దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుడు ఈ జూలై నెలలో మనందరికి ఇచ్చే వాగ్దానాన్ని వినడానికి మనందరూ సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్దామండి. జూన్ మాసం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి అన్న వస్త్రాలు ఇచ్చి కాపాడిన దేవునికి మన కుటుంబ పక్షములో దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగనే దేవుడు మనకి మరొక నూతన మాసమును అంటే 7వ నెలలో జూలై నెల ఈ యేసు నెల ప్రారంభ కోడికలో మనల్ని అందరినీ కూడా దేవుడు సమకూర్చిన విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ 7వ నెలను బట్టి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 ఆమేన్. మొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం యేసు నెల ప్రారంభ కూడికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నెల దేవుడు మన కొరకు ఇస్తున్న దేవుని వాగ్దానాన్ని ఒకసారి అందరూ కూడా బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి ఆ వాక్యాన్ని మనం ఈ ఉదయం చూడండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ గర్భఫల విషయములోనూ, నీ పశువుల విషయములోనూ, మీ భూపంట విషయములోనూ మీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఈ మాట అందరూ చెప్దామా? నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవాతి దేవుడు మన కుటుంబాలని, మన గర్భఫలములను, మనకు కలిగిన సమస్తాన్ని కూడా అది ఆశీర్వదించి మేలు చేసి వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఎందుకో దేవుడు ఇన్ని మేలులు మన కొరకు దాచిపెట్టినా, దేవుడు ఇన్ని కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్న మన జీవితాలలో ఈ మేలులు ఏమాత్రము కూడా కనబడక మనము ఆందోళన చెందుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే దేవుడు అదే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను నిన్ను ఈ రీతిగా వర్ధిల్ల చేయాలని, నేను ఈ రీతిగా నీకు మేలు చేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. కానీ నీవేం చేస్తున్నావు అంటే నీవు నా యొద్దకు మళ్ళుకోలేకపోతున్నావు, నా యొద్దకు నువ్వు తిరిగి రాలేకపోతున్నావు. నీవు మార్గాలలో నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ నా మార్గం వైపు నువ్వు రాలేకపోతూ మళ్ళుకోలేకపోతున్నావు. కనుక నేను నిన్ను వర్ధిల్లింప చేయలేకపోతున్నాను, నీకు మేలు చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడైతే దేవుడు నీతో చెప్తున్నమాట, ఇదిగో మీరు నా యొద్దకు మళ్ళుకుని నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మీరు నా యొద్దకు మళ్ళుకుంటే గనుక మీ పితరుల యందు నేను ఆనందించినట్లుగా
నేను మీ యందు కూడా మీకు మేలు చేసి మీ యందు కూడా నేను ఆనందించి మీ వైపుకు నేను మళ్ళుకొందును అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ నెలలో దేవుడు మనకి మేలు చేయడానికట మన కుటుంబాల వైపుకు దేవుడు రాబోతున్నాడట, మన జీవితాల్లోనికి దేవుడు రాబోతున్నాడట. నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళు కొనుట అంటే ఏంటంటే దేవుడు మరలా తిరిగి నీ వద్దకు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నేను దాటి వెళ్ళిపోయాడేమో ఒకవేళ, ఇంతవరకు నన్ను విడిచిపెట్టాడని మీరు అనుకున్నారేమో ఒకవేళ, కానీ నిత్యముగా ఈ నెల దేవుడు నీకు మేలు చేయడానికి, నిన్ను ఆనందింప చేయడానికట ప్రభు నీ వైపుకి మళ్ళుకున్నాడట. దేవుని బిడ్డలను మళ్ళుకుని ఆయన రాబోతున్నాడట. ఈ ఉదయం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా మీరు మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని వర్ధిల్లింప చేసే దేవుడు, నువ్వు మేలు చేసే దేవుడు కదా. ఈ రోజున మా కుటుంబాలకు నువ్వు మేలు చేయాలంటే ఆయన ఇదే మాట చెప్పారు. ఏమనంటే, ఇదిగో మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి మీరు నా వైపుకు మళ్ళుకోండి. మొదట మనం ఎవరి వైపు మళ్ళాలట? దేవుని వైపు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు అదే చెప్తాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని రాస్తుంది. దేవుని బిడ్డలారా, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొద్దకు రావాలి. వస్తే నిశ్చయంగా దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదు, దేవుడు మా కుటుంబాలని ఆశీర్వదించి వర్ధిల్లింప చేయట్లేదు అనుకుంటాం. కానీ మన లోపం ఏంటో మనకి అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, ఏంటి మన లోపం అంటే మనం దేవుని వైపుకి మళ్ళుకోలేని వారిగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వైపుకి మళ్ళుకుంటే దేవుడు నిశ్చయముగా మన వైపుకి మళ్ళుకుంటాడు. ఒక ఉదాహరణగా ఇదే ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 1వ వచనంలో మోషే రాస్తూ ఒక మాట చెప్తారు. దేవుని బిడ్డలారా, ఏమని చెప్తారంటే ఇక్కడ చూడండి, మీ సహోదరులలో ఎద్దే కానీ గొర్రె కానీ త్రోవ తప్పిపోయినప్పుడు నీవు చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అవశ్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్ళింపవలెను. ప్రియులారా, గమనించారా? నీకు సహోదరుడు ఉన్నాడు అనుకో, ఆ సహోదరుని ఎద్దే కానీ ఆ సహోదరుని గాడిదే కానీ ఏమైంది? అది త్రోవ తప్పినప్పుడు ఏం తప్పిందట? త్రోవ తప్పి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యో ఇది నా సహోదరుడు ఎద్దు కదా, ఇది నా సహోదరుడు గాడిది కదని నువ్వు చూడనట్టు కళ్ళు మూసుకొని ఉండకుండా అవశ్యంగా ఏం చేయాలో తెలుసా? వాటిని మరలా ఏం చేయాలట? తీసుకుని మళ్ళించి నీ సహోదరుని వద్దకు తీసుకుని రావాలి, వాటిని మళ్ళించాలి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక ఎద్దు ఒక గాడిద అనే మాటను మనం చూస్తున్నాం, కానీ మనుషులమైన మనం కూడా ఎన్నోసార్లు త్రోవ తప్పిపోతున్నామండి, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామండి. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఏం చేయాలట? ఆయన వైపుకు మళ్ళించాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది, నీ సహోదరునిది ఏదైనా త్రోవ తప్పినప్పుడు వాటిని నువ్వు అవశ్యంగా మళ్ళించి నీ సహోదరుని వద్దకు వాటిని తోలుకుని రావాలి అంటాడు. అంటే త్రోవ తప్పుతున్న వాటిని మళ్ళించాలి అన్నట్టుగా ఈ రోజున మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో దూరంగా ఉంటున్నామో ఆ విషయాలన్నింటిలో కూడా మరలా మళ్ళుకుని ఆయన దగ్గరికి వచ్చితేనట్టండి ఆయన నిత్యముగా మనతో చెప్తున్న మాట, ఇదిగో నేను నీకు మేలు చేసి నీ యందు ఆనందించి నీ వైపుకు నేను మళ్ళుకుంటాను అంటున్నాడు. దేవుడు మళ్ళుకుని అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వెళుతున్న మార్గాలు ఎన్నో మనకు తెలుసు. ఆయన మార్గాలలో వెళుతూ ఒక్కొక్కసారి ఒక వైపు మళ్ళుకునేవాడు. ఆయన ఏ వైపుకు మళ్ళాడో అక్కడ అద్భుతాలు చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం వైపు వెళితే అక్కడ అద్భుతాలు జరిగేది. దేవుని బిడ్డలారా, అందువల్ల యేసు వెళుతున్న వైపుకి జనులు వెళుతూ ఉండేవారు, జనులు ఉన్న వైపుకి ఆయన మళ్ళుకుని వారి జీవితంలో మేలులు దేవుడు చేస్తూ ఉండేవాడు. కనుక ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరుడా, నీ వైపుకు దేవుడు మళ్ళుకుని నీ కుటుంబానికి దేవుడు మేలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుని మేలులు జరగబోతున్నాయి. ఈ నెలలో అనుకోని కార్యాలు చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా,
ఊహించని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలటండి సమూయేలు అనే ప్రవక్త గారి దగ్గరికి వచ్చారట. వచ్చి, దైవజనుడా, మేము అపజయములో పాలైతున్నాము, ఫిలిష్తీయుల చేతిలో ప్రతిసారి కూడా మేము వాటిమి పాలైపోతున్నాము, ఈ బ్రతుకు ఇంతేనా, మా జీవితాలు ఇంతేనా అని వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారంటే దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చి, ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి వాళ్ళు గోపెడుతున్నారు, ఏడుస్తున్నారు దేవుని బిడ్డలారు. అప్పుడు సమూయేలు వాళ్ళని ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో మీరు మీ పూర్ణ మనసుతోని మీ పూర్ణ ఆత్మతో యెహోవా యొద్దకు మళ్ళుకోండి, యెహోవాను మాత్రమే మీరు సేవించండి, అప్పుడు ఆయన మీ యందు ఏం నిలుపుతాడు, శ్రద్ధ నిలుపుతాడు అని చెప్పినప్పుడట వారందరూ కూడా మిస్పా అనే ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ నీళ్లు చేది అక్కడ వారు ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని చెప్పి దేవుని దగ్గర దేవుని వైపు మళ్ళుకొని ఏడుస్తూ ఉన్నారట దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు ఎవరి వైపు మళ్ళుకోవాలనిపించింది? దేవుని వైపు మళ్ళుకోవాలనిపించింది. ఎందుకు? నష్టాల వెంబడి, కష్టాల వెంబడి, ఓటమి వెంబడి వారు నడుస్తున్నారు. ఈ రోజున మన కుటుంబాల్లో ఏదైనా కీడు కలిగినప్పుడు, ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఏదైనా ఆపదలు మనకి సంభవిస్తున్నప్పుడు దీనికి కారణము ఏమై ఉంటుంది? ఈ శోధనలు ఎలా తొలగిపోతాయంటే మరలా నేను ఎవరి వైపుకు మళ్ళుతాను? దేవుని వైపుకు మళ్ళతాను. నీ ప్రజలందరూ నటండి యెహోవాను మాత్రమే. చదవండి ఆ మాట దేవుని బిడ్డలారా. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనాలి. దేవుని స్తోత్రం చెప్దామండి. అరాకొర భక్తి చేయకూడదండి. పూర్తిగా ప్రభా నీళ్ళ ముంచిన నువ్వే, పాల ముంచిన నువ్వే, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో వేరొక దిక్కు ఏదీ లేదు నాయనా అని పూర్ణ మనసుతో దేవుని వైపుకు మనం మళ్ళుకోవాలి. చాలామంది కొద్ది కొద్దిగా భక్తి చేస్తూ ఉంటారు. అలా భక్తి చేస్తే దేవుని కార్యాలు మనం చూడలేమండి. కానీ దేవుని యొద్దకు మళ్ళుకునే ఇశ్రాయేలీయులట ఏ మనసుతో మళ్ళుకున్నారట? పూర్ణ మనసుతో యెహోవా యొద్దకు మళ్ళుకున్నారట. చదువుదామండి. అస్తోరేతు దేవతలను వారి మధ్య నుండి తీసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. దేవుని అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట సమూయేలు ఎవరికి చెప్పాడంటే వాటెములో ఉన్న ప్రజలకి చెప్పాడు. యేసుతో నెల ప్రారంభ కూడికలో ప్రే తల్లి నీతో దేవుడు చెప్తున్నాడు, నీ అపజయాన్ని జయంగా నేను మార్చబోతున్నాను, నీ కీడును నేను మేలుగా చేయబోతున్నాను, ఇదిగో నీకు మేలు కలుగునట్లు నీ అందు నేను ఆనందించులాగున నేను నీ వైపుకి మళ్ళుకోబోతున్నానని చెప్తున్నాడండి. ఈ మాట ఎప్పుడైతే సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడో వెంటనే వాళ్ళందరూ కూడా నటండి మిస్పా అనే ప్రాంతానికి వెళ్ళట. అక్కడ నీళ్లు చేది యెహోవా సన్నిధిని ఉపవాసం ఉండి మేము పాపాత్ములమని వారు దేవుని ఎదుట ఒప్పుకున్నారట. దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లలైన మన జీవితాల్లో మేలులు చూడాలండి, అద్భుతాలు చూడాలండి, ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి అంటే మనం దేవుని వైపుకి వచ్చి ఆయన ఎదుట మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి దేవుని బిడ్డలను. మీ అందరికీ తెలిసిన మంచి మాట, తప్పిపోయిన కుమారుడికి మేలు ఎలా జరిగిందండి అంటే తండ్రి దగ్గరికి వచ్చి ఏమి ఒప్పుకున్నాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని బిడ్డలను. పాపాత్మురాలైన స్త్రీ మేలు పొందుకుంది పాపాలు విడిచిపెట్టి. ఇలాగ చాలామంది దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకున్న వారు అందరికీ దేవుడు ఏం చేశాడంటే మేలు చేశాడు దేవుని బిడ్డలను. ఇక్కడ వాళ్ళు అలాగా మిస్పాలో కూర్చుని దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటే సమూయేలు దహన బలులు అర్పిస్తూ ఉండగా ఫిలిష్తీయులు మిస్పాలో ఇశ్రాయేలీయులు ఉన్నారని చెప్పి వారు బయలుదేరి వస్తూ ఉండగా దేవుడు అంట ఇశ్రాయేలీయుల వైపుకు మళ్ళుకున్నట్ట ఫిలిష్తీయుల మధ్యలోనంట ఉరుములను ఉరిమించి వారి జీవితాలు ఏం చేశాడంటే తారుమారు చేశాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, నువ్వు ఎప్పుడు దేవుని వైపు మళ్ళుకుంటావో నీకు సహాయం చేయడానికి,
రెండోది నీకు మేలు చేయడానికి ఆయన నీ వైపుకి మళ్ళుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. నమ్మండి, నిశ్చయంగా దేవుడు నీకు మేలు చేయనట్టు, నిన్ను ఆనందింప చేయనట్లు నీ వైపుకి ఆయన మళ్ళుకోబోతున్నాడు దేవుని బిడ్డలారా. అదే ఉదయకాలంలో దేవుడు నాతో చెప్పిన మాట. చాలా ఆశ్చర్యం దేవుని బిడ్డలారా. మీరందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నాకైతే భయం ఉంది. ఏంటండి భయం అంటే, ఆల్రెడీ జూలై నెలలోకి వచ్చాను దేవుని బిడ్డలారా. ఒక రోజులో ఉన్నాం, ఇంకా 16 రోజులు మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ మందిరాన్ని దేవుని కొరకు మళ్ళీ ప్రతిష్ఠించాలి. 16 రోజుల్లో చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అది ₹1 వేలలతో అయ్యే పని కాదండి, లక్షల రూపాయలతో ఇంకా పని మిగిలి ఉందండి దేవుని బిడ్డలారా. టైల్స్ కొనడానికి ₹1,00,000 అయిపోతాయి. ఏ శాతం తీసుకొస్తే నేను ఈ అంతా అతకడానికి 40,000 అయితే సార్ నాకు అన్నాడు. వాళ్ళే లాక్కుని వాళ్ళే వేసుకుని అన్నీ చేస్తారు, 40,000 అవుతుంది అన్నారు. ఏమండి, ఇంకా ఏం పనులు మిగిలి ఉన్నాయి. పాస్టమ్మ గారు అన్నారు, నేను ఒక 20,000, నేను మామూలుగా ఇదొక 3,000 ఇదొక 3,000 అయినా రఫ్గా చెప్పేస్తే 20,000 అనగానే మన ఆత్మీయ తల్లి పాస్టమ్మ గారు 20,000 ఇచ్చారు. ఆ 20,000 పెడితే ఫస్ట్ సారి తెచ్చిన ఈ ప్రైమర్కి 12,000 అయిపోయిందండి. ఇంకెన్ని ఉంటాయి? 8,000 ఉంటాయి. ఇప్పుడు మరలా 18,000 17,000 చిల్లర మెయిన్ పెయింట్లకి తేవడానికి వెళ్తే ఎంత అవుతుంది? మన దగ్గర ఉన్నది అమౌంట్ తక్కువ. ఈరోజేమో పెయింటర్స్ వస్తున్నారు, కానీ ఈరోజు మనం పెయింట్ తేయడానికి మన దగ్గర ఏమీ లేదు. కానీ విశ్వాసం మాత్రం ఉంది. దేవుడు మనల్ని సిగ్గుపరచడు, దేవుడు సిగ్గుపరచడండి. రాత్రి ఒకే మాట చెప్పాను ప్రభుతో, నాయనా అది నా పని కాదు, మీ పని కాబట్టి మీరే జరిగించండి. రాత్రి 12ంటికి నేను వరకు మెలకుగొండి కాసేపు ఆలోచిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు దేని గురించి చింతించొద్దు, నీ చింత యావత్తు కూడా నా మీద వేయమన్నాడు దేవుడు. నిజమే, కొన్నిసార్లు మనం నిద్ర పట్టకుండా కొన్ని విషయాల్లో చింతిస్తూ, కొన్ని విషయాల్లో బాధపడుతూ మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ ఆయన చెప్పిన మాట మర్చిపోతున్నాం మనం. మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. నీ మీద ఒక 50 కేజీల బరువు నెత్తి మీద పెట్టుకుని, ఒక 100 కేజీల బరువు నేను నెత్తి మీద పెట్టుకుంటే నీకే భారం అనిపిస్తుంది. అదే భారాన్ని, అదే బరువుని తీసి ప్రక్క వాళ్ళ మీద పెడితే నీవు తేలిక అవుతావు, వాళ్ళకి భారం అవుతుంది. ఏమండి, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ భారము, ఏమండి నీ చింత, నీకున్నది నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ. అప్పుడు ఆ మాట గుర్తొచ్చి ఇంక నేను ఆలోచించి మాత్రం ఏం చేయగలను ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రభా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురా. అలా యాక్చువల్గా రాత్రి కొనేసి డబ్బులుంటే కారులో పెట్టుకుని తీసుకొద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మరలా ఈ ఏసుతో నెల ప్రారంభ కోడికి అయిపోయిన తర్వాత మరలా కొవ్వూరు వెళ్ళి మళ్ళీ అవి పెయింట్స్ కొనాలి, మళ్ళీ తీసుకుని వచ్చి పెయింటర్లు వచ్చే టయానికి అప్పగించాలి దేని బిడ్డారు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, కానీ మన దగ్గర ఏం లేదంటే డబ్బు లేదు. కానీ విశ్వాసం ఉంది. దేవుడు ఈరోజు ఒక అద్భుతాన్ని, ఒక మేలును దేవుడు చేయబోతున్నాడు దేవుని బిడ్డలను. ఎలా చేస్తాడో తెలియదు, కానీ మనుషులు మాత్రం అడగకూడదు, మనుషుల వైపు చేయి చాపకూడదు అని ప్రభు దగ్గర రాత్రే చెప్పాను. ఇప్పుడు నువ్వు చేయాలి, మేము నీ పని చేయాలి అంతే తప్ప ఎవరొకరు ఫోన్ చేసి ఒక 20,000 ఇవ్వండి మీకు తర్వాత ఇస్తామంటే తప్పనిసరిగా ఇస్తారు దేవుని బిడ్డలారా. అది దేవుని కార్యం అవ్వదు. దేవుని స్తోత్రం చెప్దామండి. కానీ దేవుడు పనికి దేవుడు ఎవరొకరిని దేవుడు సిద్ధపరుస్తాడు, అది దేవుని కార్యం అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలండి పిల్లలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గతములో ఎన్నో కృంగుబాటు కలిగిన అనుభవాల్లో నడిచారు. కానీ ఏ రోజైతే వారు దేవుని వైపుకు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మళ్ళుకున్నారో అదే రోజు దేవుడు వారి వైపుకు మళ్ళుకుని ఎబినేజరు వలె వారికి సహాయము చేశాడట దేవుని బిడ్డలారా, మేలు చేశాడట దేవుని బిడ్డలారా. ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే గత కాలము ఓటమి చూసిన ప్రజలు ఇప్పుడు విజయాన్ని చూస్తున్నారు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే వారి వైపు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. వారి వైపుకి ఎవరు వచ్చారు మళ్ళుకున్నారంటే దేవుడు మళ్ళుకున్నాడు. ఇంతకాలము నీ కుటుంబానికి దూరం అయిపోయాడు అనుకుంటున్న దేవుడు మరలా నీ వైపుకు రాబోతున్నాడు దేవుని బిడ్డలారా. మరలా నిన్ను గెలిపించబోతున్నాడు దేవుని బిడ్డలారా. మరలా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు కనుక మనం విశ్వసిద్దాం. ఈ రోజున ఇదిగో నీకు మేలు చేసి నీ అందు ఆనందించులాగున నీ వైపుకైనా
మళ్ళుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మళ్ళుకోబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకా సంతోషం ఏంటో తెలుసా అండి, నేను మొన్న అయితే పేరవారి నుంచి పెయింటర్స్ వచ్చారు, సంఘబిడ్డలు వాళ్ళు కూడా చక్కగా ఇవన్నీ చేసి ఒక రోజులోనే బయట లోపడంతా ప్రైమరీస్ వెళ్ళిపోయారు. తర్వాత ఇలా ఉండగా ఒక ఆదివారం ఒక ఆయన తిరుపతి అవతలట్టండి, ఆయన ప్రార్థనకు వచ్చారండి. ఆ రోజు మనం ఇలాగనే మందిర విషయాల్లో మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట విని ఆయన తిరుపతి వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, అయ్యా మీరు చర్చిలో చెప్తుంటేనే మీ చర్చి విషయంలో నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, కానీ నేనేం చేయగలను, నేను ఒక పెయింటింగ్ చేస్తాను, పెయింటర్ నేను, మీరు పనంతా అయిపోయిన తర్వాత నాకు చెప్తే నేను వచ్చి మీ చర్చిలో పెయింట్లేసి వెళ్తాను అని చెప్పి రాత్రి టికెట్ బుక్ చేసుకుని రాత్రి ట్రైన్ ఎక్కి ఈ ఉదయం రాజమండ్రిలో దిగుతున్నారు. దేని బిడ్డలు అంత దూరాన్ని నుంచి వచ్చి మన మందిరానికి పని చేయడానికి దేవుడు ఆ బిడ్డల్ని దేవుడు లేపాడు. దేవుని స్తోత్రం చెప్తాం. దేని బిడ్డ, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఇస్తారు నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటే ఈ సమయంలో మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. సంఘంలో మనం చేయలేకపోయినప్పుడు, సంఘంలో మనము ఏ విధంగా కూడా దేవుని పనిలో ముందుకు రానప్పుడు దేవుడు ఎవరొకరిని దేవుడు లేపుతాడు. దేవుని బిడ్డ అంత దూరం నుంచి ఆయన ప్రయాణం చేస్తూ నేను ఫోన్ చేశాను, అయ్యా నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, ట్రైన్ ఎక్కేస్తున్నాం, రాజమండ్రికి దిగుతాం, గౌరీపట్నమో ఎక్కడో దిగి మళ్ళీ ఇలా వస్తామో అని చెప్పినప్పుడు నేను రాత్రి ప్రభువును స్తుతించాను. ప్రభువా, ఈ మనసు ఇట్టి మనసు బిడ్డకి నీవు దయచేసినందుకు స్తోత్రాలని. దేవుని స్తోత్రం చెప్పండి. అదే వాళ్ళకి భోజనాలు అయ్యి అరేంజ్ చేయాలి. అప్పుడు నేను చెల్లితో చెప్తే ఆ చెల్లి అన్నారు, అలా కాదన్న మేము చేస్తాం, లేకపోతే అందరిపేట నుంచి ప్యాకెట్లు తీసుకొచ్చి భోజనాలు తీసుకొచ్చి పెడుతున్నా వర్క్ చేసే వాళ్ళకి, ఎంతమంది సంఘం ఉండి. కానీ నేను మళ్ళీ చెప్పినా దేని బిడ్డారా, దేవుని పని చేయాలనే మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక, దేవుని కార్యాల విషయంలో శ్రద్ధ కలిగి ఉందరుగాక. దేవుడు అప్పుడు నిశ్చయంగా మన మీద శ్రద్ధ నిలుపట, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇశ్రాయేలీలు దేవుని వైపుకు మళ్ళుకున్న రోజున, ఇశ్రాయేలీలు దేవుని వైపుకు పూర్ణ మనసుతో మళ్ళుకుని పట్టుదల కలిగి ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు ఆ రోజున వారి వైపు వారిని తారుమారు చేయగా అక్కడ జరిగింది ఏంటంటే ఇశ్రాయేలీల చేతిలో ఫిలిష్తీయులు ఓడిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డారు. హల్లెలూయా. రివర్స్ అయింది దేని బిడ్డారు. ఎంతకాలము వీళ్ళ ఇశ్రాయేలీలు ఓడిపోయారు, కానీ ఇప్పుడు ఈ దేవుడు వీరి వైపుకు వచ్చినప్పుడు, దేవుడు వీరి వైపుకు మళ్ళుకున్నప్పుడు వీరు గెలిచారు, ఫిలిష్తీయులు ఓడిపోయారు. దేని బిడ్డలారు. ఎందుకనంటే ఎబెనేజరు అనే సహాయం చేసే దేవుడట ఆ రోజు ఇశ్రాయేలీల వైపుకి మేలు చేయడానికి వచ్చాడట, మళ్ళుకున్నాడట. దేవుని బిడ్డలారు, ఈ రోజున మన జీవితంలో కూడా చాలామంది మేలు జరగలేదండి, దేవుడు మాకు ఏది చేయలేదండి అనుకుంటూ ఉంటే దేవుడు దాటిపోయేవాడు కాదండి. ఆయన ఖచ్చితంగా నీ వైపుకి మళ్ళుకుంటాడు. దేని బిడ్డలారు, ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాటను బట్టి మరలా నిన్ను ఒకసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటాడు. దేని బిడ్డలారు, ఒకసారి మీరు ఎప్పుడైనా నిర్గమకాండం చదివారో లేదో, అక్కడ 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. దేని బిడ్డలారు, ఏంటంటే దేవుడట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన తన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు అని రాస్తుంటుంది. దేని బిడ్డ అదేనమ్మా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అది 3వ అధ్యాయంలో పై వచనంలో ఏముంటుందంటే, నేను నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను లేకపోతే కట్టడలను నేను జ్ఞాపకం చేసుకున్నానని ఉంటుందండి. ఆ మాటను చదివినప్పుడు ఆయన చాలా గొప్ప కార్యాలు దేవుడు కాగా దేవుడు వారి మూలుగులను విని, వెరీ గుడ్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను.
దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదండి. నిశ్చయంగా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఐగుప్తు చెరలో ఉన్న యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్న మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి ఆ మాట మళ్ళీ చదువు చెల్లి. నిర్గమకాండము. వారు మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయుల యందు చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ మాటను మరి ఎలా వివరించాలో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ మూలుగుతున్నారట ఐగుప్తు అనే దాసత్వంలో. వాళ్ళందరూ ఏడుస్తున్నారట, అయ్యా తిండి సరిగ్గా దొరకట్లేదు, అయ్యా వెట్టి పనులు చేపిస్తున్నారు, మాకు స్వేచ్ఛ స్వతంత్రం లేదు, ఇంటిల్లిపాతి గొడ్డి సాకిరీ చేస్తున్నాం, ఇంటిల్లిపాతి ఇక్కడే బానిసత్వ బ్రతు అనిపిస్తున్నాం, అయ్యా అయ్యా అని నోటుతో చెప్పుకోలేక మూలుగుతూ ఉన్నారు. దేని బిడ్డారు, మూలుగు ఎప్పుడు వస్తుందో తెలుసా మనిషికి? రోగం ఎక్కువైపోయినప్పుడు మూలుగు వస్తుందండి. అప్పుడు దాకా మాట్లాడుతాం, కానీ ఇక మాట్లాడలేకపోతున్నాం అంటే రోగం ఏమైంది? ముదిరింది, పెరిగింది రోగం. అప్పుడు అప్పుడు వచ్చి ఎవరొకరు అంటారు, ఏంటి అలా మూలుగుతున్నావు అంటారు. దేవుడు నీ బాధతో నువ్వు మూలుగుతున్న మూలుగునంటే దేవుడు చూచాడట. దేవుని బిడ్డలను అప్పుడు ఆయన నీ వైపుకి మళ్ళుకున్నాడట. అప్పుడు ఆయన ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి దేవుడు వారి దర్శించి వారి యందు లక్ష్యముంచాడట. దేవుని బిడ్డ లక్ష్యముంచాడట. నిజంగా ఈ రోజున ఎవరెవరు ఎటువంటి బాధలు ఉండి, ఎవరు ఎటువంటి కష్టములో ఉండి, అయ్యో నాకు ఏ మేలు జరగట్లేదు, నేను వర్ధిల్లలేకపోతున్నాను, నేను ఓడిపోతున్నాను, అపజయం పాలైపోతున్నాను అనుకుంటున్న మనల్ని దేవుడు దర్శించబోతున్నాడు. దేవుని బిడ్డలను ఆయన మన వైపుకు మళ్ళుకోబోతున్నాడు. దేవుని బిడ్డలను మళ్ళుకోవటమే కాదు, కానీ వారి అందైన లక్ష్యం ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డలను అంతే. అది చూసప్పుడు ప్రమాణం చేశాడు, ఏమనంటే ఇశ్రాయేలీయులని బాధలను వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నాయి, పనులలో వారిని పెట్టిన కష్టమును బట్టి వారు పెట్టిన మొర నాకు వినబడ్డది, కనుక నేను వారిని మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమునకు వారిని నడిపించడానికి నేను వారి యొద్దకు దిగి వచ్చి మళ్ళుకున్నాను. దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, దేవుడు దాటిపోయాడా? లేదండి. వారి యందు లక్ష్యముంచి వారి వైపుకు మళ్ళుకొని ఐగుప్తు అనే దాసత్వములో నుండి, బానిసత్వంలో నుండి, ఆ మూలుగుల్లో నుండి, ఆ వెట్టి పనుల్లో నుండి దేవుడు వారిని బయటికి రప్పించడానికంటే దేవుడు వారి వైపుకి ఆనాడు మళ్ళుకున్నాడట. దేని బిడ్డ ఈనాడు నీకు మేలు చేయడానికి, నీ యందు ఆనందించడానికి ఆయన నీ వైపు కూడా మళ్ళుకున్నాడు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు మన వైపుకి వస్తే మనకి ఎంత మంచి జరుగుతుందండి. రాత్రి అదే అనుకున్నాను నేను, ప్రభు ఏం చేసినా నువ్వే చేయాలి, ఇంకా అయిపోయింది, ఇంకా జూన్ అయిపోయింది, జూలైలోకి వచ్చాం, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. ఆ సన్నిబాబు అలాగే చూస్తూ రాత్రి మీ ఇద్దరం కూర్చుని 12 దాటేస్తున్నాం. ఎలా డాడీ అన్న, నేను అన్న దేవుడు ఉన్నాడు నాన్న, దేవుడే కార్యం చేస్తాడు, వెళ్ళి పడుకో, పొద్దుట లేవాలి కదా, పడుకుంటే విశ్వాసంతో ప్రార్థన చేశాను. రాత్రి వెళ్ళి ఒకే మాట చెప్పాను, ప్రభా మేము ఏమీ చేయలేం, ఏది చేసినా మీరే జరిగించాలి, ఏదైనా మీ వల్లే జరుగుతుందని. నిజానికి 1వ తారీఖు అంటేనే భయం, 2వ తారీఖు అంటే మరీ భయం. ఇంక ఇలాంటి ఇన్ని కష్ట పరిస్థితులు అన్నీ ఒకసారి చుట్టుముట్టేసినాయి దేవుని బిడ్డలను, అన్ని చుట్టూ ఉన్నాయి దేవుని బిడ్డలను. ధైర్యం తెచ్చుకోవడానికి మనుషులు లేరు, ధనము లేదు, ఏ సహాయము లేదు దేవుని బిడ్డ. మనం ధైర్యం తెచ్చుకోవడానికి ఒకే ఒక దిక్కు దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డలను. ధైర్యం తెచ్చుకోవడానికి ఆయన ఒక్కడే ఆధారమయ్యాడు దేవుని బిడ్డలను. అందుకే మనం చింతించడం వల్ల ఏమీ చేయలేమని, ప్రభా ఏం జరిగినా నీ చిత్తమే. రాత్రి కూడా నేను ఒక మాట చెప్పాను, రేపు పెయింటర్స్ వస్తారు, వాళ్ళని అలా కూర్చోబెట్టడం నీ చిత్తమా ప్రభా, లేకపోతే వాళ్ళు వచ్చే టయానికే పెయింట్లు తీసుకొచ్చి అప్పచెప్పడం నీ చిత్తమో,
ఏదో నువ్వే చేయాలి ప్రభా అన్నాడు. నిజానికి మరి నిజంగా వాళ్ళు వచ్చారనుకోండి, ఇక ఈరోజు పెయింట్లు లేవనుకో, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అలా కూర్చొని ఉంటారు దేవుని బిడ్డలు. మరి మన దేవుడు అలా చేయకుండా చేసేవాడు కాదు కాబట్టి విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని దేవుడు ప్రేరేపిస్తాడో, ఏ దిక్కు నుండి దేవుడు సహాయాన్ని పంపిస్తాడో తెలియదు, కానీ దేవుడు సహాయం తప్పనిసరిగా, దేవుడు మేలు తప్పనిసరిగా చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఒకటే, పూర్ణ మనసుతో దేవుని వైపుకి మనం మళ్ళుకోవాలి దేవుని బిడ్డలు. చాలామందికి ఏదైనా చిన్న ఫంక్షన్ ఇంట్లో జరుగుతూ ఉంటే, ఏదైనా చిన్న పని ఏదైనా చేస్తూ ఉంటే కంగారు ఉంటుంది వాళ్ళకి. అమ్మో రేపటికి ఇది కావాలి, రేపు ఇంత డబ్బు అవసరం అని ఆందోళన పడిపోతూ ఉంటాం. నిలవైన వారు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని రెడీగా చేతిలో పెట్టుకుని, ఆ డబ్బును బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకుని, డబ్బును బట్టి వాళ్ళు ఈ పని చేయగలుగుతానని ధైర్యం తెచ్చుకుంటారు దేవుని బిడ్డ. మన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, కానీ మన ధైర్యం ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. ఓ రోజున బాలుడైన దావీదు గొలియాత్ దగ్గరికి వెళ్తున్నాడట. ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను, యుద్ధములో నిలబడిన వ్యక్తి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఆయుధం. యుద్ధానికి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే ఆయుధం. ఈట్ ఏమండి, ఇవన్నీ ఉండాలి, డాలు ఇవన్నీ ఉండాలి. కానీ దావీదు దగ్గర అవి ఏమీ లేవు. దేవుని స్తోత్రం. దావీదు దగ్గర ఏమీ లేవు. దేవుని స్తోత్రం. కానీ యుద్ధానికి వెళుతున్నాడు దేవుని బిడ్డలారా. అడిగారు అందరూ కూడా. ఆడు కూడా అడిగాడు గొలియాతు, అరే నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, కర్ర రోడ్డు అట్టుకుని నా మీదకి వచ్చేస్తున్నా ఎగేసుకుని అంటే, ఏమో బాబు నాకేం తెలీదు, యుద్ధము నాది కాదు, యెహోవాది అన్నాడు దేవుని బిడ్డలాను. ఈ రోజున మన జీవితంలో ఏమీ లేనప్పుడే గొప్ప కార్యాలు చేపిస్తాడు నీ చేత. ఏమీ లేనప్పుడే బలమైన కార్యాలు చేస్తాడు దేవుడు దేవుని బిడ్డలారు. అన్నీ ఉంటే చేస్తే గొప్పతనం ఏంటండి? ఏమీ లేనప్పుడే గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యా దేవదాస్ అయ్య గారు దగ్గరికి ఎవరన్నా వస్తే, నలుగురు వస్తే నలుగురికి వంట చేపించి భోజనం పెట్టమనేవారట. ఆ నలుగురి కోసం వంట అయిన ఆ పరిచయం చేస్తున్న సేవకుడు నలుగురికి వడ్డిస్తే తర్వాత ఇంకొక నలుగురు మళ్ళీ యాడ్ అయ్యారంట, కలిసారట. మరి భోజనం టైంకి వచ్చారట. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? కొంచెం పప్పుసార్లో నీళ్ళు వేద్దామా, లేకపోతే ఏం చేద్దాం, లేకపోతే త్వరగా అయిపోయేది ఏముందని ఆలోచిస్తాం. వచ్చి దేవదాసయ్య గారు ఆ నలుగురిని చూస్తానట, బాబు మీరు కూడా కూర్చోండి భోజనానికి అన్నాడట. అప్పుడు పనివాడు వచ్చి అన్నాడట, అయ్యగారు నలుగురికే ఆహారం ఉందండి మన దగ్గర, ఇప్పుడు 80 అయ్యారు, ఇంకో 4 పెరిగారండి అయ్యగారు అంటే, లేదు నాన్న పెట్టు సరిపోద్దా అన్నాడట. పెట్టు సరిపోద్దా అన్నాడట. ఆయన చెప్పాడో లేదో అదే విశ్వాసం ఈ పనివాడు కూర్చుని వడ్డిస్తున్నాడట, కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తున్నాడట, ఒక్కొక్కరికి పెడుతున్నాడట. ఇతను ఆలోచన ఏంటంటే, ఈ నలుగురి దగ్గరికి వస్తులోకి ఆగిపోద్ది, ఇక నలుగురికి ఇందులో ఉండదు అనుకుంటుంటే, అన్నం పాత్ర అన్నంతో నిండుకుంటూ ఉంటుందండి. పెట్టిగోల్ది నిండుకుంటుందండి వీళ్ళ. ఆ నలుగురు కడుపు నిండిపోయింది, ఆ పాత్రలు ఇంకా అన్నం మిగిలిపోయిందట. దేవుని స్తోత్రం చెబుతామండి. పిల్లలు దేవుణ్ణి నమ్మి చేసే పనులన్నీ ఆశీర్వాదకరంగానే దీవెనకరంగానే ఉంటాయి. ఎందుకో ఈ పూట ఈ ఉదయకాల సమయంలో ఏస్తు నెల ప్రారంభ కూడికొచ్చిన నీ కుటుంబంలో దేవుడు ఇలాంటి మేలులు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఇలాంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నేను ఎలా నిలబడగలుగును, నేను ఏ అండ చూసుకోను, నాకు ఏ ధైర్యము, ఏది ఆధారం అనుకుంటే అదే కదా దేవుడు వాక్యం చెప్తుంది. ఏయ్ గొలియాతు యుద్ధము నాది కాదు, నా దేవుడే చేస్తాడు. యుద్ధము నేను చేయను కాబట్టి నేను ఒక ఆడియన్, అంటే ఒక ప్రేక్షకుడిని. నేను ఒక ప్రేక్షకుడిని. మీకు విషయం తెలుసా? ఇంత బాల్ ఇచ్చుకుని అవతలను వికెట్లను కొడితే వాడు ఏమవుతాడు? ఏమంటారండి, అవుట్ అవుతాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. ఇంత శత్రువుని నిలబెట్టినప్పుడు యుద్ధం నేను కాదు, దేవుడు చేస్తాడు. నేను ఆడియన్, అంటే నేను ఒక ప్రేక్షకుడిని, ఆయన చేసే కార్యాలు నేను కళ్ళెట్టుకుని చూస్తాను అన్నాడు. వెంటనే వెళ్ళాడు. గొలియాతు చావటం జరిగింది, గొలియాతు తలను నరకడం జరిగింది, చేత పట్టుకుని రావటం కూడా జరిగింది. దేవుని స్తోత్రం చెప్దామండి. నేను అంటాను దేవుని బిడ్డలారా,
నీవు అనుకోవచ్చు ఒకవేళ నా దగ్గర ఏముందని నేను ఈ పని చేయగలను అనుకుంటే, నీ దగ్గర ఏముందో నీకు తెలియలేదు. ఇంకా నీ దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలను అన్నీ జరిగించేవాడు ఆయనే. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మాట ఇస్తే అన్నీ జరుగుతాయండి. నేను నిన్న ఉదయకాలం ఆఖరి మంగళవారం స్త్రీల కూటంలో అదే చెప్పాను. దేవుని బిడ్డలను నీకు సమాధానాన్ని దేవుడు ఇస్తున్నాడు అని చెప్తూ చిన్న పాట పాడి ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను మనిషినే కాబట్టి బలహీనుడిని అయిపోతూ ఉండేవాడిని. ఏం చేయగలదును ప్రభా, నా వల్ల ఏం జరుగుతుంది ప్రభా అని అనుకుంటుంటే ఈ పాట నాకు దేవుడు అనుగ్రహించారు. అప్పుడు నేను అనుకోకుండా ఏదో మామూలుగా పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్న భావం నన్ను బలపరిచిందండి. మన చేతితో మనం ఏం చేయలేం, కానీ మన చేయి బలహీనమైంది. కానీ మన దేవుని చెయ్యి బలమైన కార్యాలు చేస్తుందట. దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యాలా చూపించమన్నాడు మోసేని. ఎర్ర సముద్రమే పాయలైపోయింది దేవుని బిడ్డలారా. అందుకే మరొకసారి ఈ ఉదయకాలంలో మీతో చెప్తున్నమాట, బలహీనులమే మనం, కానీ బలమైన కార్యం చేసేది దేవుడే చేయబోతున్నాడు. ఏది లేదు మన దగ్గర, ఎదుటి వ్యక్తితో పోరాడే బలము కానీ ఆయుధాలు కానీ ఏమీ లేవు దావీదు దగ్గర. కానీ దేవుడు దావీదుకి ఆ రోజు ఏమిచ్చాడు? జయమే ఇచ్చాడు దేవుని బిడ్డలారు. ఓడిపోనివ్వలేదు దేవుని బిడ్డలారు. ఎందుకనంటే దావీదు ఎవరి వైపుకు మళ్ళాడు? దేవుని వైపుకు మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో నేనేమో ఇలా వస్తున్నానో ఆయనేమో అలాగ వస్తాడు. దేవుని స్తోత్రం చెబుతాడు. ఆయన ఎందుకు వస్తాడు? యుద్ధం చేయడానికి వస్తాడు. ఇశ్రాయేలీలు ఇలా వచ్చారు, ఫిలిష్తీయులు ఇలా వచ్చారు, దేవుడు ఇలా మల్లుకున్నాడు. ఇశ్రాయేలీలు చేరకముందే మధ్యలో వారిని ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేశాడు. వెంటనే ఫిలిష్తీయులు తరిమారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల చేతిలో ఫిలిష్తీయులు ఏమైపోయారంటే ఓడిపోయారు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ అద్భుతాన్ని ఇశ్రాయేలీలు ఎలా చూడగలిగారు? ఈ గొప్ప కార్యాన్ని వారు ఎలాగా అనుభవించగలిగారంటే, వారు చేసిన పనుల్లో ఒకటే, వారి పూర్ణ మనసు దేవుని వైపుకి మళ్ళుకున్నారండి. ఈ రోజున మీ మనసు అంతా దేవుని మీద పెట్టి మీరు దేవుని వైపుకి మళ్ళుకోండి. దేవుడు అప్పుడు ఆయన మీకు మేలు చేయలాగున, మిమ్మల్ని ఆనందింప చేయలాగున ఆయన మీ వైపుకి మళ్ళుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మాట మళ్ళీ చెప్పండి. బలమైన నీ బాహువుతో బలమైన కార్యాలు చేయుదు. ఓ బలమైన కార్యాలు, బలవంతుడా శక్తివంతుడా, బలవంతుడా శక్తివంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా, బలవంతుడా శక్తివంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా. నిరుత్సాహపడకండి, బలహీనపడకండి, చింతించకండి. మేలు చేయడానికి ఆయన నీ అందు ఆనందించి మరలా తిరిగి నీ వైపుకు మళ్ళుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకి సహాయం చేయడానికి వారి వైపుకు మళ్ళుకుని ఎబెనెజర్ వల్లే దేవుడు వారికి సహాయం చేసినప్పుడు వాటమిలో ఇశ్రాయేలీయులు ఏం చూడగలిగారంటే విజయాన్ని చూడగలిగారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఆయన యొద్దకు మళ్ళుకున్నావు, నీ పూర్ణ మనస్సు ఆయన యొద్దకు మళ్ళుకున్నావు, నీవు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించుతున్నావు గనుక ఆయన నీ యందు నీ మీద లక్ష్యం ఉంచాడు. ఆయన నీ వైపుకి మళ్ళుకున్నాడు. ఈరోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు మేలు చేయనట్లుగా నీ యందు నేను ఆనందించినట్లుగా నేను మళ్ళుకుంటున్నాను, నీ వైపుకి మళ్ళుకుంటున్నాను అన్నాడు దేవుని బిడ్డ. ఆ 9వ వచనంలో మళ్ళీ ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనంలో ప్రారంభంలో ఈ మాట అంటాడు, మరియు మీ దేవుడైన యెహోవా ఇదిగో మొట్టమొదటిగా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీకు పుట్టిన పిల్లల విషయంలోనూ, నీకు కలిగిన పశువుల విషయంలోనూ, మీరు చేస్తున్న వ్యవసాయ విషయంలోనూ మీకు మేలు కలుగుటకు ఆయన మీ వైపుకి మళ్ళుకొనుచున్నాడు. మేలు చేయటమే కాదు, మిమ్మల్ని వర్ధిల్లింప చేయబోతున్నాడు. దేవుని బిడ్డలను నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలను ఈ భూపల విషయంలో, ఈ గర్భపల విషయంలో, ఈ చేతి పనుల విషయంలో
మేలు కలగాలి, నేను అభివృద్ధి పొందాలి ప్రభు అంటే మనం ఆయన వైపుకి ఏం చేయాలట? మనం ఇప్పుడు దాకా వెళ్ళిపోయిన మార్గాల్లోంచి ఇలా తిరిగి ఆయన వైపుకి వస్తే ఆయన మళ్ళీ అలాగే వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఇలాగ వస్తాడట. మన దేవుడు మనం కలుసుకుంటామంట. దేవుని స్తోత్రం చెబుతామండి. ఇప్పుడు దేవుడు మనం కలుసుకుంటే మన మధ్యలో ఉన్న శత్రువు ఏమైపోతాడు? నలిగిపోతాడు. దేవుని బిడ్డలైన నలిగిపోతాడు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగొచ్చారు దేవుని వైపుకి, దేవుడు ఇలాగొచ్చాడు. మధ్యలో ఫిలిష్తీయులందరూ తారుమారైపోయింది బ్రతుకులు. దేవుని బిడ్డలను ఈ రోజున ఈ జూలై మాసంలో 7వ నెలలో దేవుడు నీకు నాకు మనకిస్తున్న వాగ్దానం, ఆయన నీకు మేలు చేయబోతున్నాడు, ఆయన నిన్ను వర్ధిల్లింపు చేయబోతున్నాడు. కనుక ఆయన నీ వైపుకి మళ్ళుతున్నాడు. కనుక మనం ఆయన వైపుకి మళ్ళిన తోడనే వెంటనే ఆయన మన వైపుకి మళ్ళీ ఆయన అన్ని విషయాల్లో కూడా ఆయన మనకు మేలు చేసి మనల్ని వర్ధిల్లింప చేయునుగాక. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అలాంటి కార్యాలు ఎన్నో దేవుడు మన జీవితాలలో జరిగించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఎక్కడున్నవారు అక్కడ మోకరించి మీ 2 చేతులు దేవుని వైపు చాచి, ప్రభువా ఇదిగో నేను చెప్పాను కదా ఉంటాయని మీకు. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థించేద్దామండి. యేసయ్య మంచి దేవుడు నాయనా, అపజయములో ఉన్నామని, వాటమి పాలవుతున్నామని ఎన్నోసార్లు మేము అనుకుంటూ ఉండగా మరలా తిరిగి మా పూర్ణ మనసుతో నీ కట్టడలను నీ ఆజ్ఞలను అనుసరించి నీ వైపుకు మళ్ళుకుంటే మరలా తిరిగి నీవు మా వైపుకు మళ్ళుకొని నీవు మాకు మేలు చేస్తావని, వాటములో కూడా విజయాన్ని ఇస్తావని మీరు మాతో మాట్లాడారు ప్రభా అని చెప్పి ఒక్క నిమిషం ప్రార్థించేద్దామండి. మీ చేతి పనుల విషయంలో దేవుడు మీకు మేలు చేయలాగున, మీ గర్భఫల విషయంలో దేవుడు మీకు మేలు చేయలాగున, మీ భూఫల విషయంలో దేవుడు మీకు మేలు చేయలాగున దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మేలు చేస్తూ మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాను, మీరు నా వైపుకి మళ్ళుకోండి అంటున్నాడు. అందా చదివిన ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 1వ వచనంలో నీ సహోదరుని ఎద్దే కానీ గాడిదే కానీ అది త్రోవ తప్పి వెళ్ళిపోతుంటే నువ్వు మరలా చూస్తూ అలా ఉండకుండా అవశ్యంగా దాన్ని తిరిగి మళ్ళించి నీ సహోదరునికి అప్పగించాలి అన్నాడు. నిజమే, నష్టము కలగకుండా కీడు కలగకుండా మరలా వాటిని మళ్ళించాలి అన్నాడు. ఇదిగో దేవుడు కూడా ఆయన మనల్ని దాటి వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన నీ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోయేవాడు కాదండి. ఆయన నీ బిడ్డలను దాటి వెళ్ళిపోయేవాడు కాదండి. నిశ్చయముగా నీకు మేలు చేసి నిన్ను వర్ధిల్లింప చేసి ఆయన నీ వైపుకు మళ్ళుకున్నాడు అని దేవుని మాటలో చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల వాటములో కూడా దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు దేవుడు వారి వైపు మళ్ళుకుని నిశ్చయముగా వారికి ఎబెనీజర్ వలె సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభువా నా కుటుంబానికి సహాయం చేయండి, నా బిడ్డలకు సహాయం చేయండి అని ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో వారందరూ మీ కుడి చేతను అలా దేవుని వైపు చూపిస్తూ ఈ ఉదయకాలము యేసు నెల ప్రారంభ కూడికలో దేవా నాకు మేలు చేయవా, దేవా నా కుటుంబానికి మేలు చేయవా, ఇదిగో నీవు నా వైపుకు మళ్ళుకో తండ్రి, అయ్యా నా బిడ్డల వైపుకు మళ్ళుకో ప్రభా, నా కుటుంబం వైపు మళ్ళుకో ప్రభా, ఇదిగో నీవు ఇశ్రాయేలీల వైపుకు మళ్ళుకుంటే వారికి జయం వచ్చింది నాయన, వారి కష్టాలు పోయినాయి ప్రభా, వారి ఇబ్బందులు పోయినాయి ప్రభా, మీరు మా వైపుకు మళ్ళుకోండి తండ్రి అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో ఇన్ని నెలలు కూడా కాచి కాపాడి మరొక నూతన మాసంలో జూలై అయ్యా నెలలో మొదటి దినాన ప్రభా యేసుతో నెల ప్రారంభ కూడికలో ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానము మీకు మేలు కలిగినట్లు మీ అందు ఆనందించున్నట్లుగా నేను మీ వైపుకి మళ్ళుకుంటున్నానని మాకు ప్రామిస్ చేశారు, వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఆ వాగ్దానం ప్రకారంగా నీ బిడ్డల మేలులు చూడాలి ప్రభా.
నీ బిడ్డల కుటుంబాల్లో ఆశీర్వాదాలు చూడాలి, ఓటమి పాలవుతున్న జీవితాల్లో విజయాన్ని చూడాలి ప్రభా. అలాంటి సహాయము నీ బిడ్డలైన వారందరికీ దయచేయండి. కొంతమంది శరీరము బలహీనతలను బట్టి, అనారోగ్యములను బట్టి నీ సన్నిధికి రాలేకపోయిన ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన వారిని రాని వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, మరలా ఈ నెలంతా కూడా ఈ 1వ తారీఖు మొదలుకొని ఈ నెల చివరి వరకునైనా నీ కృప, నీ కాపుదల, నీ సమృద్ధి మా అందరికీ దయచేసి కృపనిమ్మని, ఇదిగో నీ చిత్తమైతే ఈ నెలలోనే మరలా తండ్రి ఇదిగో ఈ 30వ మందిర వార్షికోత్సవం, ఈ ప్రతిష్ఠిత ఆరాధనల ప్రభ జరగవలసి ఉంది తండ్రి. మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ఎంతగానో ప్రేరేపించావు నాయన, వాళ్ళు గుప్పిలు విప్పించావు నాయన, వాళ్ళు ప్రార్థించేవారిగా చేసావు. ఉపవాసాలు ఉన్నారు ప్రభా, మందిరం పనులు విషయంలో పరిచయం చేశారు ప్రభా. నా ప్రియ బిడ్డలందరినీ, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని మీరు దీవించండి ప్రభా. మిగిలి ఉన్న పనుల్లో కూడా మీరే సహాయం చేసి, ఎవరిని నువ్వు ప్రేరేపిస్తావో, ఏ దిక్కునున్న వారికి ఆజ్ఞాపిస్తావో, ఎవరి ద్వారా ఈరోజు నీ సహాయాన్ని పంపిస్తావో ఆ కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మీరు మహిమ తీసుకురండి. ఇదిగో ఈరోజు కావలసిన ప్రతి పనిముట్లను మీరు సిద్ధపరిచి, పనివారిని మీరు సిద్ధపరిచి, ఈ మందిర పెయింటింగ్ పని అంతట్లో కూడా మీ సహాయం దయచేయండి. అలాగే టైల్స్ విషయంలో సహాయం చేయండి, డోర్స్ విషయంలో కూడా సహాయం చేయండి. ఏదైనా మీరే చేయాలి. ఇక మా ఎదుట 16 రోజులు అయ్యా, ఆ రోజు తీసేస్తే 15 రోజులే ఉందయ్యా. ఈ 15 రోజులు ఈ పనులన్నీ కంప్లీట్ చేయడానికి మీరే మాకు కృపను అనుగ్రహించమని, ఈ ఉదయకాలం ఎంతో ఆసక్తిగా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు. వారి పట్ల మీరు కృప చూపించండి. ఒకవేళ వాళ్ళు చెప్పుకోలేని బాధలు నాయన, కుటుంబంలో అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నీకు తెలుసయ్యా. ఐగుప్తులో నీ ప్రజల బాధను నిశ్చయంగా చూసి వారిని దర్శించి వారి యొద్దకు మళ్ళుకుని వారిని మేలుకరమైన మార్గంలో నడిపించో తండ్రి. అలాగే నీ బిడ్డలందరినీ మీరు చూస్తున్నారు ప్రభా. వారి కష్టమేంటో, వారి బాధ ఏంటో నీకు తెలుసయ్యా, వారి వేదన ఏంటో మీకు తెలుసయ్యా. వారికి మేలు చేయమని నీ సేవకుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యవసాయ పనుల్లో తండ్రి బిడ్డలు కష్టపడుతున్నారయ్యా, చేతి పనుల్లో కష్టపడుతున్నారయ్యా, వ్యాపారాల్లో కష్టపడుతున్నారయ్యా. ప్రతి బిడ్డలకు మీరే తోడుగా ఉండి సమస్తాన్ని జరిగించి నీ కృపను వారికి దయచేయమని, అయ్యా నేను ఎవరినైనా మర్చిపోయింది కృపతో జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అందరికి వందనాలండి. దేవునికి పేరట మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు కృప. ఖాళీగా ఉన్న స్థలాల్లో ఏస్తు నెల ప్రారంభ కూడికి చేసాం ఏమండి, మళ్ళా పనులు జరుగుతున్నప్పుడు చేసాం. ఈరోజు మళ్ళా 7వ నెలలోకి వచ్చేలోకి ఇంతవరకు జరిగిన పని విషయంలోకి దేవుడు కృపలో మళ్ళా ఈ ఏస్తు నెల ప్రారంభ కూడిక మన కళ్ళల్లో చూస్తూ మళ్ళా దేవుడిని స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మిగతా పనులన్నీ త్వరగా జరగాలి. కేవలం 15 రోజులు మన ఎదుగుతుందండి. ప్రార్థన ఎక్కువ చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. సెలవు తీసుకుందాం.